హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 11 మే 2026 11 మే 2026. సో ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈరోజు మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం 6:30 నుంచి ఉదయం 8:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెమలండి. కోడి నెమల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. ఇవి చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట రసంగులు, ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు ఇవి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఎడం పక్కన చూసుకున్నట్లయితే అన్నీ కూడా గెలిచే రంగులండి. కుడి పక్కన చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగు అయినా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీద అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8:40 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్ర పోలాలండి. ఎర్ర పోలాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర పోల రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి ఎర్ర పొలాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, రసంగులు, రసంగి గౌళ్ళు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసిమిగల సేతువాలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. చూపులు గెలిచేటటువంటి రంగుల్ని మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డేగలు, రసంగులు, రసంగి గౌళ్ళు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కాకులు, శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. అలాగే మీకు ముసుగు రంగు చెప్పాను కదండి, ఎర్ర పొలాల్లో కుసి ఎరుపు మాత్రమే ఉండాలన్నమాట. ఎర్ర కుసి ఉన్నటువంటి ఎర్ర పొలాలని మాత్రమే మనం ముసుగులు జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. డాగలకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి చూపు కటెక్కాకులండి. కోడి చూపు కటెక్కాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు కటెక్కాకు రంగుల్లో కుసి నలుపు ఉండాలండి. నల్ల కుసి ఉన్నటువంటి కోడి చూపు కటెక్కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే మెత్తటి ఏక ఉండాలన్నమాట. కుసి నలుపు ఉండి పైన మెత్తటి ఏక ఉన్నటువంటి కోడి చూపు కటెక్కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకి గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ కాకులు, పసింగల కాకులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డేగలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే మీరు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, అబ్రసు గౌళ్ళు, నెమలి మైలాలు, నెమలి కక్కెరలు ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. కాకులకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందండి. కాకు చూపు ఎక్కువ అనేది
నడుస్తూ ఉంటుంది. కాకులకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. మీరు గెలిచే మరియు ఓడే రంగుల్ని క్లియర్‌గా చూసుకొని వంతులు వేసుకోండి. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రనెమలండి. ఎర్రనెమలిని మనం ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రనెమలి రంగుల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలన్నమాట. గట్టి కుసు ఉన్నటువంటి ఎర్రనెమలిని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌడు పీకలు అనేవి ఉండకూడదనమాట. గౌడు పీకలు లేని ఎర్రనెమలిని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్‌లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే కోడి రసంగులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడ్లనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఈ జామ్‌లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. సో మీరిక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చండి గెలిచే రంగుల్ని. రైట్ సైడ్‌లో ఓడిపోయే రంగులను చూసుకోవచ్చు. ఎడమ పక్కన గెలిచే రంగులుంటాయి. అలాగే కుడి పక్కన ఓడిపోయే రంగులుంటాయనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలికి విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఐదో జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్ల పోలాలండి. నల్ల పోలాలని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పోలా రంగుల్లో కుసి నలుపు ఉండాలన్నమాట. నల్ల కుసి ఉన్నటువంటి నల్ల పోలాలని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఈ జామ్‌లో శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, అలాగే నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగులు. కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లకట్టు రసంగులనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. గెలిచే రంగులు అనేవి ఎడమ పక్కన ఉన్నాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయండి. ఓడిపోయే రంగుల మీద మాత్రమే గెలిచే రంగులను పెట్టుకోవాలి. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్‌గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆరో జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి పింగళాలండి. కోడి పింగళాలని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పింగళా రంగుల్లో కుసి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్‌లో చూపులు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు కక్కెరలనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట. ఓడిపోయే రంగులనమాట ఇవన్నీ కూడా. అలాగే ఏడో జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి డేగలనమాట. కోడి డేగల్ని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, నల్ల కక్కెరలు. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట. ఈ జామ్‌లో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అప్పుడే ఈరోజు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణం దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. ఫ్రెండ్స్ ఈరోజు నక్షత్రం వచ్చేసరికి శతభిష నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. శతభిష నక్షత్రంలో గెలిచామరి 7 రంగులు, కోడి మీద కాకి రంగు ఊడిపోతుంది, పసింగల డాగ మీద నల్లపొడ కోడి రంగు ఊడిపోతుంది, తెల్లనెమలి మీద శుద్ధ డాగ, కాకి డాగ అనే రంగులు జోడిపోవడం జరుగుతుంది అనమాట. శతభిష నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.